ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. రేపటి గూర్చి చింతపడకుడి అని దేవుడు చెప్తున్నాడు. ఈ 2 ముక్కలు చాలు మన జీవితాంతము ధైర్యంగా జీవించడానికి. ఒక ఊర్లో ఒక భార్య భర్తలు ఉండేవారంట. పిల్లలు ఉన్నారు. అయితే భార్య ఏమో ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలాంటి ప్రెసిడెంట్ వస్తాడో, ఎలాంటి నాయకులు వస్తారో, మరి క్రికెట్ కూడా మన దేశం విన్ అవుతుందో లేదో అని ప్రతి విషయంలో చింతించేదంట. పిల్లల గురించి చింతించేది. అసలు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, బ్యాంకులన్నీ మూసేస్తే ఏమైపోతుంది, స్కూల్స్ అన్నీ మూతపడితే ఏమైపోతుంది, జాబ్స్ అన్నీ మరి రిసెషన్ టైంలో జాబ్స్ అన్నీ లే ఆఫ్ అయితే ఏం జరగబోతుందని ప్రతి చిన్నదానికి మరి రేపటి గురించి మరి ఆలోచిస్తూ చింతించేది. భర్త ఏమో ఒక పక్క గతం గురించి చింతించేవాడంట. నేను చాలా తప్పులు చేశాను, భయంకరమైన పాపాలు చేశాను, కాబట్టి నాకు భవిష్యత్తు ఉండదు, కాబట్టి ప్రతి విషయంలో గతాన్ని బట్టి చింతించేవాడంట. వీరిరువురు కూడా సంతోషంగా జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఒకరోజు వారు ఇరువురు దేవుని సన్నిధికి వెళ్తారు. ఆ రోజు దేవుడు మరి దైవ సేవకుని ద్వారా చింతించకండి, ఏ విషయంలో చింతించకండి, నీ భవిష్యత్తే కావచ్చు, నీ గతమే కావచ్చు, నేను చూసుకుంటానని, రేపటి గురించి చింతించకూడదని ఇదే వాగ్దానంతో ఇదే వాక్యాన్ని ప్రకటించాడంట. ఆ రోజు మరి ఇరువురు అనుకున్నారంట, ఈరోజు దేవుడు కావాలని మన కొరకే ప్లాన్ చేసి ఈ వాక్యం వినిపించాడు, కాబట్టి మనం చింతించకూడదని చెప్పి ఆ రోజే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు, ప్రతిసారి వారికి చింత వచ్చినప్పుడల్లా మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ, ప్రభా ఇదిగో మా చింత యావత్తు నీ మీద వేస్తున్నామన్నారంట. నిజమే, మన జీవితంలో కూడా ప్రతిదానికి మనం చింతిస్తూ ఉంటాం. కానీ నీకంటే ఎక్కువ నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడని తెలుసా? ఒకప్పుడు పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా 60 షెక్కలు మరి నీవు పన్ను కట్టాలంట అని వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసండి? చేప నోట్లో 1 షెక్కలు ఉంటుంది, నాకును నీకును పన్ను కట్టుము అంటాడు. అంటే యేసుప్రభు పన్ను కట్టుకోవడమే కాదు, పేతురు యొక్క పన్ను కూడా కట్టుకున్నాడు. మన దేవుడు అంత గొప్పవాడు. ఈ రోజుల్లో మనం ఆయనని జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆయన మంచితనాన్ని మనం గుర్తించట్లేదు. ప్రతిదానికి మనం చింతిస్తూ ఉంటున్నాం. ఎటువంటి గతమైన దేవుడు మంచి భవిష్యత్తుగా మార్చగల దేవుడు మనకున్నాడు. ఎటువంటి పరిస్థితినైనా ఎండిన ఎడ్డారులను దేవుడు నీటి మయంగా మార్చిపోతున్నాడని. అంతేకాదు, అదొక తోట వల్లే ఏదోను తోట కంటే గొప్పగా ఉంటుందని కూడా దేవుడు చెప్తున్నాడు. ప్రతి విషయంలో మీరు చింతించి దేవునికి దూరంగా ఉండకండి. నువ్వు ఎక్కడ ఏ బిల్స్ కట్టాలో ఆయనకి తెలుసు. ఏ విషయంలో మనీ మ్యాటర్సే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, చదువు విషయంలో, జ్ఞాన విషయంలో, ఇతరులతో ఎలాగ నువ్వు చలామణి అవుతున్నావు, ప్రతి విషయము దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆయనను నమ్మినట్లయితే ఏ విషయంలో బాధపడకు. కొత్తగా న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు, బాధపడకండి, చింతించకండి. ప్రతిరోజు ప్రార్థించండి. రేపటి గురించి అస్సలు చింతించకండి. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడంటే రేపుడు ఉంటాడు. ఒకవేళ నువ్వు రేపటి గురించి చింతిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ భవిష్యత్తులో యేసుప్రభు లేడేమో అనే ఒక నమ్మకం నీకుందేమో, అందుకే చింతిస్తున్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు రేపటి గురించి నువ్వు చింతించడానికి వీలు లేదన్నట్టుగా ఈరోజు యేసుప్రభు మన ముందులో ఉండి చెప్తా ఉంటున్నాడు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా నీ భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు, యవన రాణులను అయా ప్రభను జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రతి విషయంలో చింతిస్తున్నారేమో, సరిగ్గా కంటి నిండా నిద్ర లేదేమో, అయా కడుపు నిండా వారు తినట్లేదేమో, చింత అనేది వారిని తినివేస్తుందేమో నాయన. ఈరోజు ఏ చింతతో ఉన్నారు, వ్యక్తిగతంగా ఏ చింత కలిగి ఉన్నారు, ఏ విషయంలో మానసికంగా బాధపడుతూ కృంగిపోతున్నారు, వారు భయపడకుండా నీవు ఒక చక్కని నిబంధన చేసిన వాగ్దానం ఇచ్చావు నాయన. చింతించకు, అన్నీ నేను చూసుకుంటాను. బిజినెస్, జాబ్, పెళ్ళి, ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ అన్నీ నువ్వు చూసుకుంటాను చెప్పిన తండ్రి నీకు వందనాలు. ఈ రోజు నుంచి మా బిడ్డలు నాయన ఏ విషయంలో చింతించకుండా, చింత వచ్చినప్పుడు నాయన అయ్యా తండ్రి యేసే నీ మీద ఆధారపడే బిడ్డలుగా చేసి
త్వరలోనే వారి కార్యాలు చేస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో చింతించకండి, ఈరోజు దేవుడు మనందరికీ మంచి వాగ్దానం ఇచ్చాడు. మనల్ని చూసే పోషకుడు మనకున్నాడు. ఆకాశ పక్షులు చింతించవంట, దేవుడు పోషించుకుంటారని నమ్ముతారు. అలాగే మీరు కూడా అలా నమ్మండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ ఆన్ యువర్ సోషల్ ప్లాట్ఫామ్స్. సీ యూ అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.